అందరికీ నమస్కారం. జైత్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన రాష్ట్రంలో ఉన్న దివ్యక్షేత్రాలలో ప్రసిద్ధి కాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్నది. గౌతమి గోదావరి నదుల ఒడ్డున ప్రకృతి అందాల నడుమ ప్రశాంత వాతావరణంలో అలలారుతున్న దివ్యక్షేత్రం వాడపల్లి. పచ్చని కోనసీమ నడుమ అలలారుతున్న వాడపల్లి వైభవం ఏంటో రండి చూద్దాం. స్వయంభూ క్షేత్రమైన ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వరుసగా 7 శనివారాలు గనక వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వారి కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. మొదటి శనివారం ఈ ధ్వజస్తంభం దగ్గర నిలబడి మనసులో కోరికను చెప్పుకొని 7 ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. 7 శనివారాలు దర్శనం పూర్తయిన తర్వాత అష్టోత్తర నామార్చన ఇక్కడ జరిపించినచో భక్తుల కోరికలు నెరవేరుతాయనేది మరొక నమ్మకం. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి తీర్థము కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతాయి. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలను వేలాది మంది భక్తులు కన్నుల పండుగగా భక్తి ప్రవర్తులతో తిలకిస్తారు. ప్రతి సంవత్సరం తీర్థం దగ్గర వార్షిక వేడుకలను మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ గుడి స్వతంత్ర సమరయోధులకు కంచుకోటగా నిలిచింది. 1931 మార్చి 30న గాంధీ గారి ఆదేశం మేరకు ఈ ఊరి ప్రజలందరూ కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దానికి గుర్తుగా తరువాతి తరాలకు అందించిన చిహ్నం ఇది. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు మన ముందు ఉన్నారు. సో వారితో మాట్లాడుకుందాం. నా పేరు కండవెల్లి ఆదిత్యానంద శ్రీనివాస్. ఇక్కడ స్వామివారి ఆలయ ప్రధాన అర్చక స్వామిగా పనిచేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం నిర్విద్యానాం హయగ్రీవస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మన పుణ్యఫలం. స్వామివారు ఇక్కడ పూర్వం సనకసనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవమాత్రులు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దల యందు భక్తి గౌరవాలు పెట్టరు, ఆచార్యహీనులై ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి వినపాలు వినిపించుకుంటే వారికి ఒక తృణోపాయం చెప్పి ఈ భూలోకవాసి లేక వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తామని చెప్పేసి 3 చోట్లమేమో మూడు చోట్లేమో శిలా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమి తీరాన నౌకాపురం చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురం చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడ, అల్లా వాహింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి ఏం చేశారంటే ముందుగానే అవతారం తీసుకుని నాసికాత్రయంబకం గోరావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి అని వృక్ష రూపంలో ఒక మూర్తివంతాన్ని తాను ఏర్పరచుకుని దేవతలు కానీ కలియుగంలో మానవమాతులు కానీ ఎవ్వరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేశారంటే మహర్షులు అర్చనాది కైంకర్యాలు పూర్తి చేసి ఒక చందన పేటుకలో పడుకోబెట్టేసి నదిలో వదిలిపెట్టారు. అది అలాగ కాలక్రమణ ఈ గ్రామంలో వచ్చేప్పటికీ ఇసుకలో కప్పడిపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పడిపోన్నాను, నన్ను తీసి ఆలయ మానవ అర్చనాది కైంకర్యాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరు ఆదిత్య వెళ్తే వారికి ఎక్కడా కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేసారు.
ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మడి యొక్క కల్లో కనబడి నన్ను దర్శించకపోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల, కలికలమషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు, నన్ను శుచిగా రాలేదు, దర్శించుకోలేకపోతున్నారని చెప్పేసి అంతే ఎంత ప్రచారం చేస్తుందని తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే ఎక్కడ ఒకటే కృష్ణ గ్రద్ద వాలి ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పేసి ఆ వాలిని చోట వెళ్ళి తవ్వి చూడగా ఒక చందన పేటకి లభించింది. ఒక యోగ్యతమైన శిల్పశాస్త్రకారుడితోటి ఆ పెట్టెను విడగొట్టి చోటికి స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని, అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం, ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది, గోదావరి తీరాన్ని ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణమైతే ఆలయం, ఈ గ్రామం కూడా కోతకోతోంది. ఈ స్వామివారితో పాటు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయ నిర్మాణం చేస్తుంది ఒక అగ్నికుల క్షత్రుడు. ఆ అగ్నికుల క్షత్రుడి పేరు పెనపోతు గజేంద్రుడు అని చెప్పేసి ఇలా వ్యాపార నిమిత్తం వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేటికి పెద్ద గాలివాన వస్తే ఆ గాలివానికి తన నౌకలన్నీ తలో చోటకి చెల్లాచెదరిగా అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తను వచ్చిన వ్యాపారం లాభంలో ఈ ఆలయ నిర్మాణం చేస్తాడు. ఇదంతా పెద్దాపురం స్థానం రాజా వత్సవాయ యతమోజురాజు చెప్పేసి 1759 సంవత్సరం యొక్క స్వామివారి దర్శించుని యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని, స్థల మహాత్యం చూసి 275 ఎకరాలు అప్పట్లో మహారాజా వచ్చారు. ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామి కైంకర్యం చేసుకునే వారి కార్యక్రమాలు చేసుకునేలాగా, సంవత్సరానికి ఒకసారి ఫలసానిపించేలాగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి వెళ్ళిన 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. రాష్ట్ర నలుమూంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణం కోసం తిలకజడానికి వస్తుంటారు. ఇది కలియుగంలో ఇక్కడ 2వ స్వామివారిగా వెలిసారి. ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే క్రమం తప్పకుండా 7 శనివారాల స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతా మహిమానమైన స్వామివారు. ఇక్కడ వచ్చే భక్త జనసంఖ్య 50 నుంచి 60 వేల మంది దాకా ప్రతి శనివారం స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు. ఓం నమో వెంకటేశాయ. అసలు 1300 కిలోమీటర్లు గోదావరిలో కొట్టుకు వచ్చిన స్వామివారు 800 సంవత్సరాల క్రితం ఎందుకు వెలిసారు? ఇక స్వామివారు లోక సంరక్షణ అర్థం భక్తుల యొక్క పాపపుణ్యాలను పోగొట్టడం కోసం స్వామివారు ఇక్కడ ఈ వాడపల్లి క్షేత్రంలో వెళ్తారు. కలియుగంలో ఎర్రచంద నూపిడితో దర్శనమిస్తున్న ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు దర్శించాలి? ఈ స్వామివారిని దర్శించుకుంటే మనం చేసిన పాపపుణ్యాలు ఏముంటాయో అన్నీ పటాపంచలు అవుతాయి. 7 శనివారాలు స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కళ్యాణం కావలసిన వారు కళ్యాణం, నూతన గృహం కావలసిన వారు నూతన గృహం, భూ సంపద, ఇంకా సంతానం గురించి ఈ స్వామివారి దగ్గర మొక్కుకుంటే తప్పనిసరిగా వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. మహిమాన్వితమైన స్వామివారు ఇతర దేశాల నుండి విమానాల్లో సైతం వచ్చి అసలు ఏం అనుగ్రహం పొందారు? వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి స్వామివారు దర్శించుకుంటూ వారికి తప్పనిసరిగా కోరికలు నెరవేరాయి. అంటే కోరికలు అంటే కోరికలు నెరవేరాయి కాబట్టి స్వామివారు దర్శించుకున్నారు. ఇదండి మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టత. సో మరొక ఆలయ చరిత్రతో మళ్ళీ కలుద్దాం. సో మర్చిపోకుండా మన జైత్ర టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అవుట్, స్వరూప.